guys, again మన స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్కెట్ చాలా కిందకి వచ్చింది. మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా 100 పాయింట్స్ ఈజీగా కిందకి వచ్చింది. ఓపెన్ అవ్వడం ఒక్కసారి కిందకి వెళ్ళిపోతాం. సో మార్కెట్ అనేది మంచిగా కిందకి వస్తుంది. సో ఐ థింక్ నేను 51,700 P తీసుకున్నాను. 3 minutes ఫస్ట్ క్యాండిల్లో 3 minutes టైం ఫ్రేమ్లో ఎక్కడ ఉంది? ఫస్ట్ క్యాండిల్లో ఇదే అవ్వచ్చు, 561 ఇదే అవ్వచ్చు. సో 50,900 కాల్ తీసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ ఎక్కడ ఉంది? 51,126 ఆ రేంజ్లో ఉంది. 51,088 సపోర్ట్గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అయితే లిటిల్ బిరిష్గా ఉంది. బట్ మన స్ట్రాటజీని మనం ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేద్దాం. రైట్, మన స్ట్రాటజీని అయితే బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో 918కి మనం 3 minutes క్యాండిల్స్ లో అయితే మార్క్ చేసుకోవాలి. అలానే మన స్ట్రాటజీల ప్రకారం స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. మన స్ట్రాటజీ ప్రకారం ఇన్ ద మనీని మాత్రమే మనము తీసుకోవాలి, ఇన్ ద మనీ మాత్రమే ఉండాలి. ఓకే, అలానే ఇది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఎక్కువ వర్కౌట్ అవుద్ది. సో కాల్ సైడ్ 50,900 కాల్కి అయితే వచ్చేసాను నేను. 50,900 కాల్కి ఓఏ ఒకసారి చూద్దాం. ఓఏ కూడా జస్ట్ మార్కెట్ మనం ఎలా అనలైజ్ చేస్తామో మార్కెట్ ఓఏ కూడా మనం 51,000 కొంచెం సపోర్ట్గా ఉంటుందని చూపిస్తుంది. బట్ లెట్స్ సీ. ఇక్కడ మనము చూద్దాం. కాల్ సైడ్ అది చూడండి పైన ఉంది. సైడ్ కాల్ సైడ్ 3 minutes క్యాండిల్ మార్క్ చేస్తున్నాను. 3 minutes క్యాండిల్ లో అయితే మార్క్ చేస్తాను. చూడండి, మార్క్ చేయడం ఆలస్యం. 3 minutes క్యాండిల్ దగ్గర ఇంకా బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ 3 minutes క్యాండిల్ అయితే దీనిలో 233 లో దగ్గరికి అయితే వచ్చింది. లోన్ అయితే బ్రేక్ చేయడానికి రెడీగా లేదు. ఇప్పుడైతే బ్రేక్ చేస్తుందేమో. సో ఇక్కడ మనం చూసుకోవాలి. సో ఇంత అగ్రెసివ్ కిందకు వస్తుంది కదా, ఒకసారిగా ఓవరాల్ చూడండి. ఓవరాల్గా 175 మైనస్లో ఉంది. 175 పాయింట్స్, 180 పాయింట్స్. సో ఇప్పుడు మనం ఇండీస్ చూసుకుంటే ఆల్ బ్యాంక్స్ నెగిటివ్, రైట్. సో ఇలాంటి టైంలో మనకి ఇప్పుడు 3 minutes క్యాండిల్లోన్ అయితే ఇది బ్రేక్ చేస్తూ ఉంది. 3 minutes క్యాండిల్లోన్ అయితే బ్రేక్ చేస్తూ ఉంది. ఓకే, ఓవరాల్ మార్కెట్ చూద్దాం. ఒకప్పుడు 51,088 ఇది ఒకప్పుడు సపోర్ట్. ఇది ఒకప్పుడు సపోర్ట్ మళ్ళీ సపోర్ట్గా తీసుకుంటుందని ఎక్కువ అనుకోలేము. బట్ ఒకప్పుడు రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్గా తీసుకోవచ్చు. ఒకప్పటి రెసిస్టెన్స్లు ఎక్కడ ఉన్నాయి మనకు? 50,989లో ఒకప్పుడు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రీసెంట్గా ఆల్ టైమ్ ప్లేస్ 51,068. సో చూద్దాం, ఒక్క రిట్రేస్మెంట్ అయితే కాల్ సైడ్ రావచ్చు ఎంత మార్కెట్ నెగిటివ్ ఉన్నా. సో ఇలా కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఓపెనింగ్ ప్లేస్ కోసం ట్రై చేయొచ్చు అంతే. బట్ ఈరోజు ప్రీవియస్ డే హైని అయితే టచ్ చేయడం చాలా కష్టం. ఈరోజు ఓవరాల్గా మార్కెట్ బెరిష్ సైడ్ ఉంది. చూడండి, కాల్ సైడ్ 3 minutes క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేసి కిందకు వస్తుంది. సో పుట్ సైడ్ చూడండి, 3 minutes క్యాండిల్లోకి దీనికి చాలా దూరంలో ఉంది. పుట్ సైడ్ అరౌండ్ మార్నింగ్ ఓపెన్ అవుతాను 100 పాయింట్స్
క్లోజ్ టు 100 పాయింట్స్కి అయితే వెళ్ళింది. చూడండి గైస్, ఓవరాల్ మార్కెట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సో ఓపెనింగ్ నుంచి కిందకి అరౌండ్ 120 పాయింట్స్ అయితే కిందకు వచ్చింది. ఫ్రమ్ ది ప్రీవియస్ డే సారీ కాల్ సైడ్ ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ లో కింద మార్కెట్ ఉంటుంది. సో పుట్ సైడ్ రిట్రేస్మెంట్ వస్తే, పుట్ సైడ్ ఒక రిట్రేస్మెంట్ కానీ వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. అరౌండ్ ఈ ప్లేస్లో అయితే తీసుకోవచ్చు. ఈ ప్లేస్ కూడా కాదు, 600 రేంజ్లో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు ఒక రిట్రేస్మెంట్ వస్తే. అటు చూద్దాం స్ట్రాటజీ ఎలా ఉంటుందో. కాల్ సైడ్ కంప్లీట్ క్యాండిల్ ఫస్ట్ 3 మినిట్స్ లోని అయితే బ్రేక్ చేసి కిందకైతే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ కంప్లీట్ క్యాండిల్ అనేది ఒకటి అక్కడ ఉండాలి. చూద్దాం ఓవరాల్ మార్కెట్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. Go to 5 minutes time frame also. So 5 minutes time frame లో చూస్తే 5 minutes లో అరౌండ్ 4.78 తో వాల్యూమ్స్తో కిందకు వచ్చిన మంచి క్యాండిల్. సో ఇక్కడ చూడండి 200 EMA, ఇది 200 అండ్ 200 EMA కింద మార్కెట్ ఉంది. సో లోకి ఇంకా ఎంత దూరంలో ఉన్నామంటే, లోకి కరెంట్ లోకి వచ్చేసి 100 పాయింట్స్ ఉన్నాం. లో దగ్గరకు వచ్చి మేబీ ఒక రిట్రేస్ కాల్ సైడ్ రావచ్చు. సో పుట్ సైడ్ చూడండి 100 పాయింట్స్ ఈజీ వచ్చేసి ఆల్రెడీ. సో ఇక్కడైతే ఇది కాల్ సైడ్ ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్లో ఏదైతే ఉందో దాని కిందే ఇది అవుతుంది. సో ట్రెండ్ అనేది కంప్లీట్గా పుట్ సైడ్ వెళ్ళిపోయింది. సో పుట్ సైడ్ ఒక రిట్రేస్మెంట్ వస్తే అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. సో మన స్ట్రాటజీలో మనం చెప్పుకున్నట్టు ఎన్ షేప్ పుట్ సైడ్ కనిస్తే, సో ఎన్ సైడ్ పుట్ షేప్ కనిస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఎన్ సైడ్ రావాలంటే అట్లీస్ట్ 600 దగ్గర ఒక ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఎన్ షేప్ అంటే ఆల్ టైం ఇక్కడ అరౌండ్ 600. లెట్ us ప్లాన్ 600 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను అగైన్. సో పుట్ సైడ్ ఎన్ షేప్ వస్తుంది అనుకుంటున్నాను. కాల్ సైడ్ అయితే 4 షేప్ వస్తుంది అనుకుంటున్నాను. కాల్ సైడ్ అయితే నేను 4 షేప్ అనుకుంటున్నాను. ఇలా వచ్చింది కదా, కొంచెం అలా డిలీట్ వెళ్ళి, సో ఆ విధంగా అయితే కాల్ సైడ్ రావాలని అనుకుంటున్నాను. ఒక 30-50 పాయింట్స్ రిట్రేస్మెంట్, రైట్. సో ఇప్పుడు మనం ఫిబొనాచి డ్రా చేసుకుంటే మనది ఇప్పుడు బేరిష్ సైడ్ మార్కెట్ వ్యూ, సెంటిమెంట్ బేరిష్ సైడ్ ఉంది. సో ఇది అనుకుంటే మనం లో మ్యాక్సిమం ఇక్కడ 51,133 వరకు రావచ్చు. 51,133 ఇంకొంచెం కిందకు వచ్చి 51,000 దగ్గర ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ 100 పాయింట్స్ ఇదైతే రావచ్చు. ఇక్కడ దాకా అనుకుంటే 100 పాయింట్స్ అయితే రావచ్చు. చూద్దాం ఓవరాల్గా. ఫిబొనాచి ఇప్పుడే కాదు, ఇంకొంచెం లోకి వచ్చిన తర్వాత డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ చూడండి సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. కాల్ సైడ్ పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది, వెరీ బిగ్ క్యాండిల్. కాల్ సైడ్ అయితే మనకు లేదు గైస్.
సో ఫుడ్ సైడ్ మనకు ఇంకా కొంచెం రిట్రేస్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేయాలి. చూద్దాం. నా స్ట్రాటజీ ప్రకారం అయితే 233 కింద క్లోజ్ అయింది. ఓవరాల్ మార్కెట్ చూసుకోవాలి ఆ టైంలో. ఓవరాల్ మార్కెట్ సో ఓఐ ఎలా ఉంది? 51,100 దగ్గర, 51,000 దగ్గర అయితే స్ట్రాంగ్ ఉంది. మార్కెట్ కిందకి రానివ్వకుండా చేయడానికి 51,000 దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓకే, 51,000 దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా లిటిల్ మార్కెట్ కిందకి రావడానికి ఇది వీక్ అవుతుంది. 51,000 ఈ రేంజ్లో సపోర్ట్ అయితే తీసుకుంటే కాల్ సైడ్ ఒక మినిమం 52-60 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. మన 3 మినిట్స్ క్యాండిల్లో కింద అయితే కంప్లీట్గా కిందే మార్కెట్, కాల్ సైడ్ మార్కెట్ రావట్లేదు అనేది చూపిస్తూ ఉంది. పుట్ సైడ్ మార్కెట్ ఉందనేది చూపిస్తూ ఉంది. ఓకే, పుట్ సైడ్ నేను మన స్ట్రాటజీ ప్రకారం ఎన్ షేప్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. కాల్ సైడ్ 4 షేప్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్ us see. ఓకే, 50 మినిట్స్ క్యాండిల్ అయితే మంచి క్యాండిల్ కిందకి వచ్చేస్తుంది. ఇంకా 3 మినిట్స్ ఉంది 50 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవడానికి. ఇంకో 50 పాయింట్స్ రేంజ్లో సపోర్ట్ అయితే ఓఈ ప్రకారం చూపిస్తుంది మంచిగా. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది కాల్ సైడ్. ఓకే, పుట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ ఇంకా రిట్రేస్ వచ్చి కిందకు వస్తే బెటర్గా ఉంటుంది. పుట్ సైడ్ ఇంకొంచెం రిట్రేస్ వస్తే మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మార్కెట్ ఈస్ ట్రైంగ్ టు కమ్ అప్, రైట్? సో ఇప్పుడు మనం ఫిబొనాచిని హై నుంచి లోకి డ్రా చేస్తే అరౌండ్ 51,100 దగ్గర 100 ఆర్ 51,120 ఈ రేంజ్ అయినా కూడా 133 కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఇది చూద్దాం. రిట్రేస్ టైంలో మనం అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలి. బేసిక్ రిట్రేస్ టైంలో అయితే ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కాల్ సైడ్ నోటెడ్ హ్యామర్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. కాల్ సైడ్ ఇందా మనీలో ఇన్వర్టెడ్ హ్యామర్ వాల్యూమ్ అయితే యావరేజ్ కంటే కొంచెం పైన ఉంది. చూద్దాం ఇన్వర్టెడ్ హ్యామర్ ఎలానే ఉంటుందో. ఓవరాల్ అయితే కాల్ సైడ్ ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ లో అయితే బ్రేక్ చేసి 2 క్యాండిల్ కింద క్లోజ్ అయ్యాయి. బట్ ఇక్కడ పుట్ సైడ్ 3 మినిట్స్ క్యాండిల్ చాలా దూరంలో ఉంది. చూడండి, ఇక్కడ పుట్ సైడ్ 3 మినిట్స్ క్యాండిల్ లో ఇదైతే చాలా దూరంలో ఉంది. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుతుంది కొంచెం కిందకి రావడానికి. ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుతుంది. బట్ ఇన్వర్టెడ్ హ్యామర్ చూడండి ఇక్కడ ఎంత కిందకు వచ్చిందో, అరౌండ్ 390 to 200 పాయింట్స్ కిందకు వచ్చింది. సో లేదు గైస్, అయితే ఇంకా ఓవరాల్ మార్కెట్ చూసుకోవాలి. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. కంప్లీట్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ఫామ్ అవుతుంది. లోకి ఇంకా ఎంతో దగ్గరలో లేము. లోకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఉన్నాము. చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే వాల్యూమ్ మంచిగా వాల్యూమ్స్తో వస్తున్నారు. కాల్ సైడ్ ఫుట్ సైడ్ ఒక మంచి రిట్రేస్మెంట్ కోసం మనం వెయిట్ చేయాలి. ఎన్ షేప్ అనుకుంటున్నాం ఫుట్ సైడ్. చూద్దాం. సో క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపు మంచిగా బుల్లిష్ స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నారు, రైట్? ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మనము హై నుంచి లోకి మనం ఫిబొనాచి డ్రా చేస్తే, హై నుంచి లోకి మనం ఫిబొనాచి డ్రా చేస్తే 0.38 లెవెల్ ఇక్కడ ఉంది. 0.38 లెవెల్ ఇండికేట్ చేసేది 51,100. ఓకే, మనకు ఓఏ అరౌండ్ 51,100 దగ్గర. ఓకే, 51,100 దగ్గర ఎలా అయితే చూపిస్తుంది.
అగ్రెసివ్గా పైకి వచ్చేసారు గాయస్. రైట్. ఓకే 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 ఓకే. ఇక్కడైతే సస్టైన్ అవ్వదు అనుకుంటున్నాను. ఓకే లెడస్ మనం ఎంట్రీ చెప్పాను కదా, ఇక్కడ ఎన్ షేప్ అనేది రావాలనుకుంటుందని. ఎన్ షేప్కి అయితే ప్రయత్నించింది, బట్ ఇది ఓవరాల్గా కిందకైతే రావడానికి ట్రై చేస్తుంది. ఫుట్ సైడ్ 580 ఎంట్రీ అంటే బాగుండు. ఇంకా చూద్దాం, ఫుట్ సైడ్ ఇంకొంచెం కిందకు వస్తే బాగుంటుందని. ఇప్పుడు 0.68 లెవెల్ని అయితే టెస్ట్ చేస్తుంది, 618 లెవెల్ని. ఓకే పిఈ 51,700 PE. I'm thinking 51,700 PE entry can be 580 is already gone. 600 అనుకున్నాం, బట్ 580 ఆల్రెడీ వెళ్ళిపోయింది. అగైన్ ఇంకో ఛాన్స్ ఇస్తే చూద్దాం. 885. ఓకే 565 to 585. మన ఫ్రీ గ్రూప్ ఇది, చూద్దాం. ఇక్కడైతే యూనిటెడ్ హ్యామర్స్ ఫామ్ అయ్యి మంచి వాల్యూమ్ అయితే ఉంది. రైట్. సో ఓవరాల్గా మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తే మళ్ళీ కష్టం. ఇక్కడ యూనిటెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ప్రీవియస్ 3 మిడ్స్ క్యాండిల్లో కిందే మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇది ఒక యూనిటెడ్ హ్యామర్. ఇలాంటి యూనిటెడ్ హ్యామర్స్ కూడా మార్కెట్ని ట్రెండ్ రివర్సల్ తీసుకుంటాయి. యూనిటెడ్ హ్యామర్స్ కూడా ట్రెండ్ రివర్సల్ తీసుకుంటాయి మార్కెట్కి. సో అదైతే మనం చూసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది, ఇంకా 178లోనే ఉంది. ఇంకొంచెం కిందకైతే రావాలి. ఇది హ్యాంగింగ్ మ్యాన్ కదా, కిందకే వస్తుంది మార్కెట్. ఇంకొంచెం చూద్దాం, ఇంకొంచెం మార్కెట్ కిందకే రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ చూడండి ఎంత ఉందో. యూనిటెడ్ హ్యామర్ వాల్యూమ్ అనేది మంచిగా ఉంది, బట్ నాకు ఇది ఎందుకు 4 షేపే కనిపిస్తుంది. సో ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్లో కింద క్లోజ్ అవుతున్నాయి క్యాండిల్స్ అని. నాకైతే 4 షేపే కనిపిస్తుంది. ఓకే ఇక్కడ నుంచి 60 పాయింట్స్ ఈజీగా వెళ్ళిందండి. ఓకే ఇది ఓఐ మళ్ళీ ఈక్వల్గా వచ్చింది. ఇక్కడైతే 51,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉందని ఇండికేట్ చేస్తుంది. 51,000 మంచి సపోర్ట్ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఓకే 51,000, 52,000 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. లెట్ us see. ఇదైతే కంప్లీట్గా ఇక్కడ ఇప్పుడు షేప్స్ మారాయి. ఇక్కడ ఇది వి షేప్లో ఉంది, 4 షేప్లో కాదు. వి షేప్లో చూపిస్తుంది. ఇక్కడ ఇది ఈ విధంగా చూపిస్తుంది, బట్ స్టిల్ మార్కెట్ సెంటిమెంట్ అయితే బేరిష్గా ఉంది. చూద్దాం, మార్కెట్ సెంటిమెంట్ అయితే బేరిష్గానే ఉంది. అరౌండ్ 50-60 పాయింట్స్ అయితే కాల్ సైడ్ ఛాన్స్ ఇచ్చింది. ఓకే సో ఫుట్ సైడ్ అయితే మనం ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్కి రాలేదు. అది ఇంకొంచెం రావాలి. ఓకే ఎన్ షేప్ అనుకుంటున్నాను నేను. ఎన్ షేప్ అయితే ఫామ్ అయ్యేలాగే ఉంది ఇక్కడ, బట్ మనం స్ట్రైక్ ప్రైస్కి ఎంట్రీ తీసుకుంటుందో లేదో తెలియదు. ఇందాక తీసుకున్నాం ఆల్రెడీ, అప్పుడు మనం ఇచ్చుంటే సరిపో. ఇందాకైతే తీసుకున్నాను, బట్ ఇక్కడ ఓవరాల్ చూడండి హ్యాంగింగ్ మ్యాన్స్ ఇన్వర్టెడ్ హ్యామర్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. స్లోగా ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ అవుతున్నాయి. ఇవి హ్యాంగింగ్ మ్యాన్స్ మార్కెట్ కిందకి రావడానికి ఫుట్ సైడ్. ఓవరాల్ మార్కెట్ అయితే సో ఇలా వచ్చి ఇది ఒక రిట్రేస్ గైస్. ఇప్పుడు మళ్ళీ కిందకి రావడానికి అయితే ట్రై చేయొచ్చు, బట్ కిందకి ఈ టైంలో చూడండి మనకు ఆల్రెడీ 51,000 దగ్గర సపోర్ట్ ఉంది కదా, స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇప్పుడు మనకి ఎంత స్పేస్ ఉంది కిందకి. సో ఇక్కడ నుంచి తీసుకున్న క్లోజింగ్ దగ్గర 150 పాయింట్స్ ఉన్నాయి. సో దీనికి మనం పెద్ద రిస్క్ చేయమని లేదు. ఇది కొంచెం పైకి వెళ్ళి ఈ రేంజ్లో టచ్ చేసినా మనం చూద్దాం.
ఏమవుతుంది చూద్దాం. ఓకే, సో అయితే ఫస్ట్ ఓవరాల్గా ఇక్కడ మన మన స్ట్రాటజీ ప్రకారం ఎక్కడైతే 3 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేసి కాల్ అయితే కిందకు వచ్చింది. ఓకే, ఫుట్ సైడ్ అయితే కొంచెం కిందకు వస్తుంది, అరౌండ్ ఒక 60 పాయింట్లు అయితే కిందకు వచ్చింది. చూద్దాం మన స్ట్రైక్ ప్రైస్ అయితే హిట్ అవుతుంది ఖచ్చితంగా. కానీ మూమెంట్ ఇక్కడ చూస్తుంటే క్యాండిల్స్ కాల్ సైడ్ అయితే మూమెంట్ని చూపిస్తూ ఉన్నాయి. కాల్ సైడ్ మంది చూడండి ఇక్కడ 585ని చేశాయి. ఓవరాల్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే 200 EMI పైన ఉంది. 5 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్లో 200 EMI పైనే ఉంది. ఓవరాల్గా 200 EMI పైన ఉంది. బట్ మార్కెట్ సెంటిమెంట్ నేను బేరిష్ అనుకుంటున్నాను. ఓకే, మార్కెట్ సెంటిమెంట్ నేనైతే వేసాను. 585 మై రేంజ్ వచ్చింది. 585 అయితే మన రేంజ్ అయితే వచ్చింది. 585 అయితే మన రేంజ్ వచ్చింది, ట్రిగర్ అయింది. మనం ఇచ్చింది ఎంత 565 ఎంట్రీకి చూద్దాం. 585 వద్దు, 565 ఎంట్రీ 565 చూద్దాం. 565 అయితే చూద్దాం. ఎందుకంటే మనం ఈ లోన్ బ్రేక్ చేసి కిందకి వస్తే మనకు ఏముండదు అక్కడ, అయిపోయినట్టు. 565కి మనం ఎంట్రీ చూద్దాం. అది ట్రిగర్ అవుతుందా లేదా తెలియదు. 585 అయితే ట్రిగర్ అయింది. 585లో తీసుకున్న వాళ్ళకి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్, రైట్. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓఐ 51,000 దగ్గర ఈక్వల్గా అయ్యారు. ఇది చూడండి, ఇది కంప్లీట్గా పీరిసింగ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే పీరిసింగ్ ప్యాటర్న్ అంటారు. ఇక్కడ చూడండి 51,000 దగ్గర ఓఐ ఇంక్రీజ్ అయింది కాల్ సైడ్ రన్నింగ్కి. సరే 51,000 దగ్గర కంప్లీట్గా. సో 52,000 దగ్గర ఏం తగ్గలేదు, చూద్దాం. బట్ ఇది పీరిసింగ్ ప్యాటర్న్ కంప్లీట్గా ఇది రావడానికి. 65 వచ్చిందా? 560 రేంజ్లో అయితే మన ఎంట్రీ. 560 ట్రిగర్డ్. 560లో 563 చెప్పాను కదా. ఓవరాల్గా అయితే చూడండి, కాల్ సైడ్ అయితే చూపించి 100 పాయింట్స్ ఈజీగా లో నుంచి కాల్ సైడ్ వెళ్ళిపోయింది మంది. ఇంకా చూడండి ఇక్కడ ఓపెన్ టచ్ చేసి. సో ఇలా ఒకసారి స్ట్రాటజీ వర్క్ అవుద్ది, ఒక స్ట్రాటజీ వర్క్ అవ్వకపోవచ్చు. ఇలా అయితే ఉంటాయి బేసిక్గా. ఇది స్ట్రాటజీ వర్క్ చేయడం కోసం నేను కంప్లీట్గా చేసింది. మన స్ట్రాటజీ ప్రకారం అరౌండ్ కిందకు వచ్చేసినాయి కదా. నో స్కోప్ అయితే ఇవ్వలేదు ఓవరాల్గా స్ట్రాటజీలో. దేర్ ఈజ్ నో స్కోప్. immediately came down. ఇమీడియట్లీ అయితే కిందకు వచ్చేసింది. ఇది వి షేప్ వచ్చింది కంప్లీట్గా. ఇక్కడ మన ఇన్వర్టెడ్ హ్యామర్తో మనమైతే స్ట్రాటజీ మీద ఎంట్రీ ఇచ్చాము. ఇన్వర్టెడ్ హ్యామర్తో వి షేప్ అయితే వచ్చింది. వి షేప్ అయితే కంప్లీట్గా వచ్చేసింది. చూడండి అక్కడ మన స్ట్రాటజీ మీద అయితే ఇచ్చాము. కంప్లీట్గా అయితే మన స్ట్రాటజీ ఈరోజు అంత ఇదిగా అయితే
వర్క్ అవ్వలేదు ఈ స్ట్రాటజీ. ఈరోజు స్ట్రాటజీ అయితే వర్క్ అవ్వలేదు.